నమస్తే. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటేనే మనకి సంవత్సరం మొత్తంలో వచ్చే దాంట్లో అతిపెద్ద పండగ కదా. మనందరం చాలా ఇష్టంగా జరుపుకునే 3 రోజుల పండగ అండి. నిన్న భోగి పండగ జరుపుకున్నాం, ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ. సో మరి సంక్రాంతి అంటేనే చాలా స్పెషల్. మరి ఇంత స్పెషల్ పండగకి ఒక స్పెషల్ గెస్ట్ని అయితే పిలవాలి కదా. ఎవరో తెలుసా? మీ అందరికీ చాలా ఇష్టమైన అమ్మాయే సంక్రాంతి పండగ రోజు మన దగ్గరికి రాబోతుంది. గెస్ట్ చేశారా? తెలీదా? నేనే చెప్పేస్తాను. మనందరికీ ఎంతో ఇష్టమైన మన ప్రిన్సీ మన కిచెన్కి రాబోతుందండి. మరి ఆలస్యం చేయకుండా మన గెస్ట్ని పిలిచేద్దాం. హాయ్ ప్రిన్సీ. హాయ్ స్వప్న గారు, వెల్కమ్ టు మీకోసం. హ్యాపీ సంక్రాంతి. విష్ యూ ది సేమ్. సో ప్రిన్సీ అండి, మనందరికీ బాగా తెలుసు, ఎప్పుడు సీరియల్లో అలా టీవీలో అలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు హ్యాపీగా కిచెన్కి వస్తే చాలా బాగుంటుంది. నా సంక్రాంతి ఎలా ఉండాలి అంటే ఈ రోజు వావ్ ఎంత డెలీషియస్ అయిన ఫుడ్ తిన్నాను అన్నట్టు ఉండాలి. అది గుర్తు పెట్టుకొని ఎవ్రీ సంవత్సరం సంక్రాంతికి మళ్ళీ మీతోనే వండిపించుకొని తింటాను. అంటే నేను ఫస్ట్ టైం తింటున్నా కదా మీ వంట, అందుకే కొంచెం భయంగా ఉంది. నో భయం. యాక్చువల్లీ చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంటది, అంటే మనం స్క్రీన్ లో కనిపించే వాళ్ళకి వంట వస్తుందో లేదో అన్నట్టు ఒక ఒపీనియన్ ఉంటది కదా. సో అది మనం ఫేక్ అని ఈ రోజు ప్రూవ్ చేయబోతున్నాం. ప్రిన్సీ ఒక చెప్పనా, బేసికల్గా ఆమె షెఫ్. వావ్. సో నేను షెఫ్ని కాబట్టి మంచిగా వండుతాను. సో నో టెన్షన్. అసలు వంట గురించి మర్చిపోయి నీ గురించి హ్యాపీగా ఈరోజు కిచెన్ మాట్లాడుతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ మనం మెయిల్స్ చదువుతాం. ఏంటి అంటే మన ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సినవి డిఫరెంట్ కాంబినేషన్లు, లేకపోతే రెగ్యులర్గా ఎక్కడైనా చేసుకునే వంట అయినా, లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా వాళ్ళకి నచ్చిన వంట మనని అడుగుతూ ఉంటారు. సో నేను అది వాళ్ళకి నచ్చిన కాంబినేషన్లో నా స్టైల్లో ఈజీగా చేసి చూపిస్తాను. సో ఈసారి మన కోసం ఈ రోజు ఏం వంటలు అడుగుతున్నారో చూసి అది మనం కుక్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు రెగ్యులర్ ఎపిసోడ్స్ అయితే ఒక వెజ్ ఒక నాన్ వెజ్ ఉంటుంది. సో ఈ రోజు పండగ, అందులోనూ సంక్రాంతి రోజు మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఒక స్వీట్ ఒక హాట్ అలా చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనకి మెయిల్ రాసింది ఐశ్వర్య రాశారు. హలో స్వప్న గారు, నా పేరు ఐశ్వర్య. నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నా. నా తమిళ్ క్లోజ్ ఫ్రెండ్ గాయత్రి వాళ్ళ హౌస్ కి వెళ్ళినప్పుడు ఒక స్వీట్ పొంగల్ తిన్నా అక్క, చాలా టేస్టీగా ఉంది. అడిగితే చెన్నైలో బాగా చేస్తారు, రాగి ఇంకా బెల్లం కాంబినేషన్ లో చేసే రాగి బెల్లం పొంగలి అని చెప్పి రెసిపీ కూడా ఇచ్చిందక్క. సో మీరు చేసి చూపిస్తే బాగుంటుంది అని తను ఫీల్ అవుతుంది అనమాట. సో ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ప్రిన్సీ వచ్చింది. సో ప్రిన్సీకి మీరు పంపించిన రెసిపీ నేను యాజ్ ఇట్ ఈస్ చేసి చూపిస్తాను. అందులోనూ పండగకి పొంగల్ ఉండాల్సిందే కదా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో పేరే ప్రిన్సీ ఆరా లేకపోతే ముద్దుగా పిలుస్తారా? లేదు, ప్రిన్సీ బి కృష్ణన్ ఫుల్ నేమ్. ఎలా వచ్చావు ఇండస్ట్రీకి? ఆల్మోస్ట్ 17 years 18 years ఏమో ఉన్నప్పుడు వచ్చా. ఇష్టమా లేకపోతే రావాల్సి వచ్చిందా? రావాల్సి వచ్చింది. మా అమ్మకి చాలా ఇష్టం అనమాట నేను ఇండస్ట్రీకి రావాలి, నన్ను స్క్రీన్ లో చూడాలి అని. సో మా అమ్మ ప్రెషర్ వల్ల రావాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ప్రొఫెషన్ అయిపోయింది. సో అమ్మ ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. సో మెయిన్ గా ఇక్కడ ఎక్కువ గుర్తుపడుతూ ఉంటారు కదా. సో ఉండడం ఇక్కడ తెలంగాణలోనా లేకపోతే ట్రావెల్ చేస్తుంటా? ఓన్లీ షూటింగ్ పర్పస్ మాత్రమే హైదరాబాద్కి వస్తా. ఎలా ఉంది? నువ్వు హ్యాపీయా నీ కెరియర్ వల్ల? తెలుగు జనాలు నాకు బాగా నచ్చారు. నేను కొంచెం డివోషనల్ గా ఉంటాను. ఇక్కడ నేను చూసిన దాంట్లో నేను చాలా స్టేట్స్ తిరిగాను. ఏ గుడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు లేని గుడియే లేదు. అది నాకు చాలా బాగా అనిపించింది తెలుగు జనాల మీద. అండ్ ఒక్కసారి లవ్ ఇచ్చారంటే మా వాళ్ళు వేరే లెవెల్లో తెలుగు అమ్మాయిగా నన్ను అక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్ చేస్తున్నాము. నేను కావాల్సిన పదార్థాలు చెప్తానండి. అంటే ప్రిన్సీ వస్తుంది కాబట్టి అన్నీ ఇప్పుడే చేసుకోవాలి అంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసే ప్రాసెస్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేస్తుంది రాగి బెల్లం పొంగలి చేస్తున్నాం. పొంగల్ ఎప్పుడు బెల్లంతోనే రుచిగా ఉంటుంది. సో రాగుల్ని నేను ముందుగా నానబెట్టేసి ఉడికించుకున్నాను అనమాట. కుక్కర్లో ఒక విజిల్ పెడితే సరిపోతుంది, లేదా బయట కూడా ఉడుకుతుంది. కాకపోతే రాగులు ముందు నానాలి. సో రాగుల్ని ఉడికించి పెట్టుకున్నాను. ఒక చిన్న కప్పు నానబెట్టేసి ఉడికిస్తే ఇలా అవుతుంది. సో ఎంతైతే మనం రాగులు తీసుకుంటున్నామో అంత బెల్లం తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, కొద్దిగా మనకి పచ్చకర్పూరం కావాలి, అలాగే యాలకుల పొడి. సో ఒక గ్లాస్ మనం రైస్ వేస్తే సగం గ్లాస్ కన్నా తక్కువే పెసరపప్పు వేసుకోవాలి, లేదంటే పెసరపప్పు స్వీట్ అంతా తీసేసుకుంటుంది అండ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఎప్పుడు పప్పు పొంగల్కి తక్కువ వేసుకోవాలి. అదే మనం టిఫిన్ పొంగలి, కారం పొంగలి చేసుకున్నప్పుడు కావాలంటే కొంచెం పెసరపప్పు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశాను కదా. పెసరపప్పుని చక్కగా వేపుకోవాలి. ఇందులో నేను నూనె, నెయ్యి ఏం వేయట్లేదు, డ్రై రోస్టే చేస్తున్నాను. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి అరోమా బయటకు వచ్చేస్తుంది, అంతసేపు మనం వేయించుకోవాలి.
సో ఇప్పుడు పెసరపప్పుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే. పెసరపప్పుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి సో ఇప్పుడు ఒక 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో జీడిపప్పులు వేస్తున్నా. డైటింగ్ చేస్తావా బాగా, లేకపోతే మంచిగా వర్కౌట్ చేస్తావా? ఏం చేస్తానంటే ఈరోజు మంచిగా తిన్నానంటే నెక్స్ట్ డే వచ్చేసి ఉపవాసం ఉంటా, కానీ వర్కౌట్ చేయను. వర్కౌట్ నచ్చదా? రెగ్యులర్ గా వర్కౌట్ చేసే పర్సన్ అయితే కాదు నేను. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా అమ్మ చాలా లావ్ అవుతున్నాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తా. సో నీకు నువ్వే రియలైజ్ అయిపోతావు. అది తెలుస్తుంది, మనకి డ్రెస్ పట్టదు, నచ్చిన బట్టలు పట్టదు, అప్పుడు తెలిసిపోతుంది కదా లావ్ అయిపోయాం. అవును, అందులోనూ ఇంకా స్క్రీన్ ముందు కనిపించే వాళ్ళు లావ్ అయితే కష్టం. సో ఇప్పుడు నేను జీడిపప్పు ఫ్రై చేశాను, వాటిని ఇందులోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బాదం వేసాను అండ్ కిస్మిస్. నువ్వు మాట్లాడుతుంటే చాలా బాగుంది తెచ్చి వినాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ నీకు తెలుగు వాళ్ళ? ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇదే వేడి గిన్నెలో ఫస్ట్ వాటర్ వేసేస్తున్నాను. సో ఇందులో పెసరపప్పు పౌడర్ వేసేస్తున్నాను. సో పెసరపప్పు వేసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేస్తున్నా. ఇందులో ముందుగా ఉడికించుకున్న గ్రైండ్ ఏం చేయలేదు కదా? అవసరం లేదు. నానబెట్టి బాయిల్ చేసుకోవాలి. నానబెట్టి నైట్ అంతా నానబెట్టాం కాబట్టి ఒక 2-3 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఓకే. సో ఇంకొంచెం మనం వాటర్ వేసేయచ్చు. పెసరపప్పు బాగా ఉడకాలన్నమాట. ఓకే. ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? మలయాళం. మా నాన్నకి వేరే కన్నడ వచ్చు, కానీ మా నాన్న కన్నడ వచ్చి రాలేని కన్నడ ఉంటది కదా, అలా ఉంటది అనమాట. సో ఇంట్లో మొత్తం మలయాళం. ఇంకా కేరళ ఎక్కువ నచ్చుతుందా, కర్ణాటక నచ్చుతుందా? కేరళ ఓన్లీ వెకేషన్స్ కి నచ్చుతుంది, ఉండడానికంటే కర్ణాటక. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు హైదరాబాద్ అంటే సీరియల్ అయిపోయినప్పుడు నాకు ఒక 2 months గ్యాప్ వచ్చింది. నేను హైదరాబాద్ 2 months రాలేదు. ఆ 2 months నేను హైదరాబాద్ ఎంత మిస్ అయ్యానో తెలుసా? అంటే ఒక నా హోమ్ టౌన్ అన్నట్టు ఫీల్ అయింది నాకు హైదరాబాద్. 10 years నుంచి ఇక్కడ ఉండేసరికి. ఇక్కడ ఫుడ్ ఏం నచ్చుతుంది? బిర్యానీ. బిర్యానీ నచ్చుతుంది. తర్వాత పచ్చడిలు బాగా చేస్తారు. నాకు క్రేవింగ్ ఉంటుంది అంటే పచ్చడి గురించి. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని అన్నంతో తింటుంటే ఆహా స్వర్గం. అదైతే అసలు సూపర్ అన్నమాట. సో ఇప్పుడు మనం పెసరపప్పు వేసాం, రాగులు వేసాం కదా, ఇది బాగా ఉడకాలి. ఒక 5-10 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేస్తున్నాం. రాగులు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా మనం అంతే తీసుకోవాలి. కట్ చేసుకున్న బెల్లంని ఇందులో వేసేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడకాలి. అలాగే ఇందులో మనం యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే రుచి చాలా బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసి బెల్లం అంతా కరిగింది, కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. యాక్చువల్గా బెల్లం కరిగిన తర్వాత పల్చగా ఉంటుంది, కాస్త చల్లబడుతూ ఉంటే పొంగల్ ఎప్పుడు గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చేసింది రాగి బెల్లం పొంగలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం హెల్దీ వర్షన్లో మనం ఇచ్చే స్వీట్ అనమాట. బాగా ఉడికిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడిగా మనకి పల్చగా అనిపిస్తుంది. కాస్త చల్లగా అయిన తర్వాత ఇందులో మనం వేసింది పెసరపప్పు ఇంకా రాగులు కాబట్టి చిక్కగా అవుతుంది. మరీ వండుకునేటప్పుడే చాలా చిక్కగా చేసుకుంటే తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. అదొక్కటి చూసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా? యా, చాలా త్వరగా చేసేసారు. ఇది మంచిగా ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినొచ్చు అనమాట. సో
సో ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి నెక్స్ట్ డిష్ కూడా చేసిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మరొకసారి రాగి బెల్లం పొంగలి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్తో నేను రెడీగా ఉన్నాను. రాగి బెల్లం పొంగల్ తయారీ విధానం: ముందుగా పాన్ లో పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి కనిపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి కాస్త వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే పాన్ లో నీళ్లు పోసి మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులోనే ముందుగానే నానబెట్టి కుక్కర్ లో ఉడికించుకున్న రాగులు వేసి ఒకసారి కలుపుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత బెల్లం వేసి యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని ముందుగా వేంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన రాగి బెల్లం పొంగల్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి మీనాక్షి కర్నూలు నుండి మెయిల్ రాశారు. నమస్తే స్వప్న గారు, నా పేరు మీనాక్షి, కర్నూలు నుంచి మెయిల్ చేస్తున్నాను. తోటకూరతో చెక్కలు ఎప్పుడు చేయలేదండి, కానీ చేస్తే బాగుంటుందని విన్నాను. మీరు అన్ని ఈజీ ప్రాసెస్ లో చేస్తారు కదా, తోటకూర చెక్కలు చేయండి అని చెప్పేసి మనల్ని అడిగారు. సో మీనాక్షి గారు, అసలు సంక్రాంతి అంటేనే జంతికలు, చెక్కలు, అరిసెలు, గారెలు, బూరెలు కదా. సో అందుకని ఈరోజు మనం తోటకూరతో చెక్కలు తయారు చేసుకున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకున్నాం. తోటకూర చెక్కలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, అన్నీ మన ఇంట్లో ఉండేవే. ఇదేంటి? తోటకూర, బియ్యం పిండి, నానబెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, జీలకర్ర, ఇంకా బటర్. ఓకే, ఇదైతే సింపుల్. అసలు పిండి వంటలు చేయడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేయచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే బియ్యం పిండి తీసుకున్నాం 1.5 కప్పు. ఒక 2 కట్టల తోటకూర తీసుకొని మంచి కట్ చేసుకున్నానండి సన్నగా. తోటకూర మనకి 2 రకాలుగా దొరుకుతుంది, ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర. ఇప్పుడు మనం తీసుకుంది తెల్ల తోటకూర. ఎర్ర తోటకూర కొంచెం పుల్లగా ఉంటుంది, అది పిండి వంటలకి పనికిరాదు. పులుసు పెట్టుకోవాలన్నా, కూర చేసుకోవాలన్నా ఎర్ర తోటకూర పనికొస్తుంది, బాగుంటుంది. తెల్ల తోటకూర ఇలా పిండి వంటలకి, పకోడీలకి తెల్ల తోటకూర బాగుంటుంది. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, బియ్య పిండిలో అల్లం ముక్కలు వేసాను, అలాగే జీలకర్ర, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, చెక్కల్లో ఎప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే మంచిగా రోస్ట్ చేసుకొని దంచుకున్న పల్లీలు బాగుంటాయి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. కేరళలో అంటే పండగకి, ఇప్పుడు ఓణంకి చేసుకునే స్పెషల్ పిండి వంటకాలు ఏంటి? మా సైడ్ పిండి వంటకాలు పండగకు చేయాలి కాదు, భోజనం ఒక పెద్ద ఆకులో అన్ని వెరైటీస్ ఆఫ్ భోజనాలు ఉంటాయి, స్వీట్, హాట్ అన్ని. మేము అలా పిండి వంటకాలు పండగలకి అలా చేసుకోవడం. మీ ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఇన్ని పెడతారంటే ఎలా తింటారు? అంటే మా దాంట్లో ఒక ఇది ఉందన్నమాట, ఈ ఓణం అలాంటి పండగ వచ్చినప్పుడు కొన్ని కాంపిటీషన్ జరుగుతాయి, అంటే ఇన్ని రకాలుగా ఫుడ్ అని చెప్పేసి. పెళ్ళికి నన్ను పిలవా? సరే, ట్రై చేస్తా. నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నా, చేసుకుంటే పిలుస్తా. సరే, ఇప్పుడు ఇందులో మనం బటర్ వేస్తున్నాం. ఇప్పుడు జంతికలు చేసిన, చెక్కలు చేసిన అందులో మనం బటర్ వేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కదా, గుల్లగా వస్తాయి అంటారు. కావాల్సినంత ఉప్పు వేసుకొని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. వెన్నంతా పిండిలో బాగా కలిసిపోవాలి. సో ఆల్రెడీ బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను తక్కువ సాల్టే వేసాను. అందులోనూ ఆకుకూర చెక్కలు చేసేటప్పుడు మనం తక్కువ సాల్టే వేసుకోవాలి. ఓకే, ఇది మనం తోటకూరలో వేసేస్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు పాలకూర వేసి కూడా చెక్కలు చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పాలకూరతో కూడా బాగుంటుంది. కొంచెం కొంచెం నీళ్లు వేసి పిండి తడుపుకోవాలి. కొంచెం డ్రైగానే ఉండాలి, తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా షూటింగ్కి గ్యాప్ బాగా వచ్చిందనుకో, కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తావు? షూటింగ్ గ్యాప్ లో మోస్ట్లీ నేను ఇంటికి వెళ్ళడం కన్నా ట్రిప్స్ వెళ్తూ ఉంటా. అలాగే అయితే మనం కలిసి ఒక ట్రిప్ వెళ్దాం. ఎస్, నాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా లైఫ్ లో నాకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రావెలే అని నేను గట్టిగా అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలిగేది ట్రావెలింగ్ లో మాత్రమే.
అంటే మనకి డైలీ రొటీన్ ఒకటి ఉంటుంది, ఏదో ప్రాబ్లమ్స్ కానీ ఏదో డిప్రెషన్ కానీ ఇలాంటిదన్నీ అందరి లైఫ్ లో ఉంటుంది. ఇలా ట్రావెల్ అనేది ఒక బ్రేక్ వస్తుంది అనమాట, మన థింకింగ్ ఒక బ్రేక్, ఒక మంచి ఒక ప్లేస్ ని చూసి వస్తే ఒక రిలీఫ్ అనేది అనిపిస్తుంది. అండ్ నా లక్ కొద్ది మా ఆయన కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అబ్బా, అలాంటి మొగుడు దొరికితే ఇంకేమైనా అదృష్టమా. ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అందుకే చెప్తున్నారు మీరు మీ లైఫ్ బాగుంది అని. చాలా అందరి లైఫ్ అలా ఉండాలి కదా. ఇప్పుడు చాలా మంది లైఫ్ ఎలా ఉందంటే, ట్రిప్ వెళ్తాను అంటే అమ్మో ట్రిప్ వెళ్తావా, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అదే చేస్తారు ఇది ఏదో చేస్తారు. అలా ఉన్న వాళ్ళు మొగుళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు మెండి కూడా చాలా థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. అంటే మా హస్బెండ్ అనే కాదు, మా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ చూస్తున్నాను కదా. అండ్ మా డాడీ వాళ్ళ టైంకి ఇప్పటికీ నేను చూస్తున్నాను, మా మామయ్య వాళ్ళని మా బ్రదర్ వాళ్ళని. సో మెన్ చాలా చేంజ్ అయ్యారు అని నాకు అనిపిస్తుంది. సో ఇదేంటంటే కొంచెం బాగుండదు అన్నట్టు కాదు, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద. అంతే. ఓకే, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేసుకుందులే, ఆ విషయంలో మటుకి ఎవరు ఫోర్స్ చేయకూడదు అని నేను అనుకుంటాను. సో ఇందులో నీళ్లు వేసి తడిపాను, కానీ మరీ ఒకేసారి ఎక్కువ నీళ్లు వేస్తే చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఓకే. సో కొంచెం పిండిని సపరేట్గా తడుపుకుంటున్నాను అన్నమాట. కానీ తెలుగు వాళ్ళు నిజంగా పిండి వంటలు చాలా బాగా చేస్తారబ్బా. ఏ పండగ అయినా సరే అది ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ముఖ్యంగా సంక్రాంతికి పిండి వంటలు చాలా చేస్తామన్నమాట. ఓకే. చిన్న చిన్న ఉండలు తీసుకొని చిన్న చిన్న చెక్కలు చేస్తున్నా. ఓకే. సో ఫస్ట్ అరటాకి కొంచెం ఇట్లా వాటర్ అప్లై చేసేసి, సో ఓనంకి ఎన్ని రోజులు ముందు వెళ్తావు, ఎన్ని రోజులు ఉంటావు అక్కడ? అంటే ఓనం మోస్ట్లీ ఏమవుతుందంటే, నాకు ఇక్కడ ఓనం ఎవరు సెలబ్రేట్ చేయరు కదా. మనకి ఇప్పుడు మన ఇక్కడ పండగకి కనీసం లీవ్ ఇస్తారేమో షూటింగ్ కి, కానీ ఆ పండగకి అసలు ఇవ్వరు. అయ్యో. సో మోస్ట్లీ నేను హైదరాబాద్ లోనే ఉంటున్నా. ఈ మధ్యన అంతా నా కేరళ సెలబ్రేషన్ అన్ని ఇక్కడే అవుతున్నాయి. కానీ వెళ్ళాలి అనిపిస్తుందేమో కదా. అంటే అలా ఏం లేదు, పని చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో ఇలా చేసిన తర్వాత చెక్కల్ని తీసి మనం ఆయిల్లో వేసేసుకోవడం. మీరు వంట ఏ ఏజ్ లో నేర్చుకున్నారు? అంటే నేను మా నాన్నమ్మతో అమ్మతో చిన్నప్పుడు చేసేదాన్ని. 6th క్లాస్ 7th క్లాస్లో నేర్చుకున్నాను అనమాట. అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుండి వంట చేయడం. సో ఆ ఇష్టం అలా. యాక్చువల్లీ మనం వండిన వంట అవతల వాళ్ళు వావ్ బాగుంది చాలా బాగుందంటే ఆ ఫీలే వేరు కదా. నాకు వండి పెట్టడం చాలా ఇష్టం. అయితే హైదరాబాద్ లో నేను చాలా మిస్ అవుతా, వండి పెడతారు నాకు అప్పుడప్పుడు. మా ఇంటికి వచ్చే మా అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తారు. మా అత్తమ్మ కూడా వండి పెట్టడం ఇష్టం. అండ్ మెయిన్ మా అత్తమ్మ నేను చాలా బాగుంటాం అనమాట. అమ్మ దగ్గర నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అత్తమ్మ కూడా నన్ను అంతే బాగా చూసుకుంటుంది. ఇన్ఫాక్ట్ నేను చాలా ట్రిప్పులు వెళ్తానని చెప్పాను కదా. నేను యశు నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తనతో వెళ్తాను. అండ్ మా హస్బెండ్ ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం వెళ్తే మా చెరిబెరి నా 2 పిల్లల్ని అత్తమ్మనే చూసుకుంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తారు, నాన్న తేజోచాకి వెళ్తారా, మామయ్య నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేవాడు కాదు, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను. ఏదున్నా నేను మా అత్తమే మాట్లాడుకుంటాం. మా హస్బెండ్కి అసలు ఏం చెప్పం. అసలు ఆయన వచ్చేసరికి ఇంకా అన్ని ఇంట్లోనే దొరకడం కూడా ఒక అదృష్టం. యాక్చువల్లీ మంచి అత్తయ్య దొరికింది అనుకో, ఆటోమేటిక్ గా హస్బెండ్ కూడా మంచిగా ఉంటాడని నా ఫీలింగ్. అవును, అది నిజమే. ఎందుకంటే ఆ పెంపకంలో పెరిగాడు కాబట్టి బాగుంటాడు అని నా ఫీలింగ్. ఇది నానబెట్టి ఉండాలి కదా. పప్పు కొంచెం నానబెట్టి ఒక 1 hour ముందు నానబెట్టేస్తే సరిపోతుంది. ఆ పప్పుల వల్లనే మంచి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, బాగుంది. ఉప్మాలో పప్పు ఇష్టమా నీకు? ఉప్మా ఇష్టం. అసలు ఉప్మానే ఇష్టం ఉండదా? ప్రొడక్షన్ లో రోజు ఉప్మా ఉంటుంది. అయ్యో, ఆ రోజు నేను తినను. సో ఇవి నేను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఈలోపు మీరు ఒక చిన్న రికాప్ చూసేయండి. తోటకూర చెక్కలు తయారీ విధానం. ముందుగా బియ్య పిండిలో అల్లం ముక్కలు, జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బటర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని తరిగి పెట్టుకున్న తోటకూరలో వేసి ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి తడుపుకొని అరటాకు సహాయంతో చెక్కలు ఒత్తుకొని వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తోటకూర చెక్కలు రెడీ. సో ఇలా తోటకూర చెక్కలు బాగా వేగాయి. ముందు వేసినప్పుడు మనకి బుడగలు ఎక్కువగా వస్తాయండి. ఆ బబుల్స్ అన్ని వెళ్ళిపోయి ఇలా ఫ్లాట్ గా అయిందంటే చెక్కలు ఇంకా మనకి వేగినట్టే అన్నమాట. ఇవి మనకి ఇంతకన్నా కలర్ ఎక్కువ రావండి, ఇలాగే ఉంటాయి. కొంచెం వైట్ కలర్ లోనే తోటకూర కనిపిస్తూ బాగుంటాయి, క్రిస్పీగా. ఇక్కడ తోటకూర చెక్కలు రెడీ అయిపోయాయి. తయారీ విధానం కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదా, ఎలాంటి డౌట్స్ లేవు కదా, సింపుల్గా చేసేయచ్చు. సంక్రాంతి పండగనే కాదు, ఎప్పుడైనా సరే పండగకి ఏమైనా పిండి వంటలు చేయాలి అనుకుంటే ఇలా చెక్కలు చేసేయచ్చు. తోటకూర ప్లేస్లో మీరు పాలకూర వేసుకోవచ్చు, లేదా ఆకుకూర ఏం లేకుండా సేమ్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్లెయిన్ బటర్ చెక్కల్లాగా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట.
వీటిని ఇలా పక్కన పెట్టేస్తాను. ముందు మనం చేసి పెట్టుకున్న రాగి బెల్లం పొంగల్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. రాగి బెల్లం పొంగల్ అలాగే తోటకూర చెక్కలు పండక్కి రెడీ అయిపోయాయి. ప్రిన్సీ నీకోసం బౌల్లో కూడా వేసా, ఇది టేస్ట్ చూడు. వావ్, యమ్మీ. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు మనకి పల్చగా ఉంది కదండి, ఇదిగోండి కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా చిక్కగా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి చేసుకుంటే కనుక చాలా బాగుంది. చాలా బాగుంది, కమ్మగా, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కూడా సరిపోయింది. పెసరపప్పు అలాగే రాగులు తగులుతూ మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగలాల్సిందే. పచ్చకర్పూర ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. స్వీట్ తిన్న తర్వాత హాట్ తింటే క్రిస్పీగా బాగుంది. పండగ అంటేనే ఫస్ట్ నోరు తీపి చేసుకోవాలి, పిండి వంటలు బాగా తినాలి, మన వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తేనే అసలైన పండగ అండి. సో ప్రిన్సీ వచ్చింది, మాట్లాడుతూ 2 వంటలు చేసేసాము. మీకు కూడా ఇలాంటి వంటలు కావాలి అంటే ఏవైనా సరే మీరు మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర ఏవైనా రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మరొకసారి షో ముగించే ముందు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.